వెల్కమ్ టు రాజనీతి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అక్కడ ఎమ్మెల్యేగా కొలికిపూడి శ్రీనివాసరావు గారు గెలిచిన తర్వాత రకరకాల వివాదాలు వచ్చాయి. ఆయన దుందుడుకు ధోరణి మీద విమర్శలు వచ్చినాయి. సొంత పార్టీ కార్యకర్తలని, సొంత పార్టీ నాయకుల్ని వేధిస్తున్నారని, దూరం పెడుతున్నారని ఆరోపణలు వచ్చినాయి. ఒక టీడీపీ నేతను దూషించారని, బహిరంగంగా జనం మధ్యలో దూషించారని, అలాగే ఆయన భార్యకి ఏవో మెసేజ్లు పెట్టారని రకరకాల ఆరోపణలు రావటం, ఆవిడ ఆత్మహత్యాయత్నం చేయటం కూడా జరిగింది. ఆ తర్వాత ఒక గిరిజన కుటుంబానికి సంబంధించిన వివాదంలో తలదూర్చడం మూలంగా ఒక గిరిజన యువతి ఆత్మహత్యాయత్నం చేయడం జరిగింది. ఈ ఆరోపణలన్నిటి నేపథ్యంలో కొలికిపూడి వ్యతిరేక వర్గం ఆయన మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. అధిష్టానం ఒకసారి ఎంక్వైరీ కమిటీని పంపించింది కాన్స్టిట్యున్సీకి. ఆ తర్వాత రెండోసారి క్రమశిక్షణ సంఘం ముందుకు కూడా ఎమ్మెల్యే కొలికిపూడిని పిలిపించడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన అందరినీ కలుపుకుపోతాను, వివాదాలు ఏమి ఉండవని క్రమశిక్షణ సంఘం సభ్యులకు హామీ ఇవ్వటం, వివాదం సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా గొడవ మొదలైంది. మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఒక గిరిజన మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు, తక్షణం అతని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొలికిపూడి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి 10 రోజులు అవుతుంది, ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఈ రమేష్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించకపోతే 48 గంటల్లోగా నేను రాజీనామా చేస్తానని ఆయన అనౌన్స్ చేశారు. నేను ఇప్పటికే 10 రోజుల నుంచి మా ఎంపీ గారికి చెప్పాను, జిల్లా అధ్యక్షుడికి చెప్పాను, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి చెప్పాను. అలాగనే తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకం, తెలుగుదేశం పార్టీ పరిశీలకుడైనటువంటి మా నాయకుడు చిట్టాపర్తిని చిట్టిబాబు గారికి చెప్పాను. వీళ్ళందరికీ చెప్పాను. అయినా ఇంతవరకు ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. నేను ఇంకో విషయం చెప్తున్నా. నా మీద 3-4 సార్లు రకరకాల ఆరోపణలు చేశారు. దేని మీదైనా సాక్ష్యం ఉందా చెప్పండి. తిరువూరు నియోజకవర్గంలో ఒక వర్గం మీడియా, ఒక వర్గం నాయకులు నా మీద చేస్తున్న ఏ ఆరోపణకైనా సాక్ష్యం ఉందా? లేదు. బయట కూర్చొని తిరువూరు నియోజకవర్గం గురించి, కొలికిపూడి శ్రీనివాసరావు గురించి మీడియాలో మాట్లాడాలందరికీ నేను ఓపెన్ ఛాలెంజ్. మీరు చెప్పిన టైము, మీరు చెప్పిన డేటు తిరువూరులో ఎక్కడైనా సరే ఒక పబ్లిక్ డిబేట్ పెట్టండి, నేను వస్తా. తిరువూరులో ఎక్కడైనా సరే. నేను కాదు, నా తరఫున సాధారణ కార్యకర్తలు వస్తారు. ఆ పేదరిక నిర్మూలనే అన్నిటికీ పరిష్కారం. అంతవరకు నాకు తెలుసు. కానీ ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. తిరువూరు నియోజకవర్గంలో మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికార పార్టీలో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఎమ్మెల్యేకు ఆయన వ్యతిరేక వర్గానికి మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులాగా ఉంది. మొదట్లో ఎమ్మెల్యే కొంత దుందుడుకు దూరంతో వెళ్ళటం, ఆయన వైఖరితో నచ్చక కొంతమంది ఆయన వ్యతిరేకించడం, ఇప్పుడు పూర్తిగా వాళ్ళు ఎమ్మెల్యేకు దూరం అవటం, ఎమ్మెల్యేకు అనుకూలంగా కొంతమంది ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటం, సోషల్ మీడియా ఫైటింగ్లు, అధిష్టానానికి కంప్లైంట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మమ్మల్ని ఎమ్మెల్యే వేధిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆయన వ్యతిరేక వర్గం ఆరోపిస్తూ ఉంటే, నియోజకవర్గంలో కొంతమంది నాయకులు చేస్తున్న అక్రమాలు అడ్డుకుంటున్నందుకే తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్తున్నారు. సో ఈ పరిస్థితిని అధిష్టానం ఎంతగా చక్కదిద్దాలని ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యపడటం లేదు. ఒకవేళ ఈ గొడవలు ఇలాగే కొనసాగితే పార్టీ అధిష్టానం తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది, తీవ్రమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. Like, share and subscribe to Rajaniti channel.